హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బిగ్ బ్రేకింగ్. ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సుమారుగా 14,000 పైచిలుకు పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరి 14,000 పోస్టులు ఏమైనా పెరిగే అవకాశం ఉందంటే ఖచ్చితంగా పోస్టులు పెరిగే అవకాశం ఉంది. సార్ మీరు ఎలా చెప్తున్నారని మీకు డౌట్ రావచ్చు. సో క్లియర్గా నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది ఇవి టెంటేటివ్ అని. సో ఏంటిది అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయి, అర్హత ఏంటిది, వయస్సు, జీతం, శాలరీ ఎంత వస్తుంది, ఈ అన్ని విషయాలను మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఛానల్ చూసిన మిత్రులు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రైట్. సో ఇక్కడ చూస్తున్నారు, పూర్తి వివరాలు మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మేజర్గా మనం ఇంపార్టెంట్ డేట్స్ని ఒకసారి చూస్తే నోటిఫికేషన్ మనకి ఈరోజు రావడం జరిగింది. సో సేమ్ ఇవాళ 9 మనకు ఎర్లియర్గా మనకి ఎస్ఎస్సి క్యాలెండర్ ఏదైతే రావడం జరిగిందో యాజ్ ఫర్ క్యాలెండర్లో కూడా 9th రోజే వస్తుందని ఇచ్చారు. కాబట్టి 9th రోజే వచ్చింది మనకు. రైట్. దీంట్లో చూడండి 9th అంటే ఈరోజే వచ్చింది కదా నోటిఫికేషన్. అప్లికేషను ఈరోజు నుంచి సో జూలై 4th వరకు మనము అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఇది అప్లికేషన్ చేసుకున్నాక ఆన్లైన్ అప్లికేషన్ అంటే లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ ద రిసిప్ట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ అంటే 4th లాస్ట్. అండ్ పేమెంట్కి అయితే మాత్రము 5th లాస్ట్ ఉంటుంది. దట్ ఈస్ వన్ కన్సిడరేషన్. తర్వాత మనం అన్ఫార్చునేట్గా హరీబరీగా అప్లై చేస్తాం కదా, సరే కరెక్షన్కి డేట్ ఏమైనా వస్తాడా, వాట్ ఈజ్ వాట్ అని. సో మనకు కరెక్షన్కి కూడా మనకు ఒక డేట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ. సో దట్ ఈస్ 9th జూలై నుంచి 11th జూలై అంటే 9, 10, 11 3 రోజులు ఇచ్చాడు మనకు. అంటే 4th జూలై లాస్ట్ డేట్ కదా, దాని తర్వాత ఒక వారానికి 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మనకు కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1 కనుక తీసుకుంటే సో 13th ఆగస్టు నుంచి 30th ఆగస్టు డేట్ ఇచ్చేసాడు మనకు. అది అంటే టెంటేటివ్ షెడ్యూల్ అని ఇచ్చాడు, బట్ మ్యాక్సిమం ఉండొచ్చు అదే డేట్ నాడు. టెంటేటివ్ అంటే 100% అని కాదు, కానీ ఒక 90% అదే డేట్ ఉంటుందని. సో ఆగస్టు 13th రోజు మనకు టైర్ 1 ఇచ్చాడు. అండ్ టైర్ 2 కనుక తీసుకుంటే డిసెంబర్. చూడండి చాలా గ్యాప్ ఉంది. ఆగస్ట్ నుంచి డిసెంబర్కు మధ్యన సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే సుమారుగా మనకు ఒక 3 months గ్యాప్ అనేది ఉంది టైర్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి. హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్కి మనం కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. సో ఎవరైతే అర్హత కలిగిన విద్యార్థులు ఉన్నారో మరి క్వాలిఫికేషన్ ఏంటిదన్న విషయం కూడా మనం మాట్లాడదాము. సో స్టే ట్యూన్. నా ఛానల్ చూస్తున్న మిత్రులు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు మనము దీన్ని స్టెప్ బై స్టెప్ ఎట్లా అప్లై చేసుకోవాలి, ప్రీవియస్ కట్ ఆఫ్ ఎంత, ప్యాటర్న్ ఏంటిది, సిలబస్ ఏంటిది, అన్ని విషయాలు కూడా మనం మాట్లాడదాం. రైట్. సో ఇక్కడ చూడండి ఈ పాయింట్. సో వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్. దీంట్లో మనం వేకెన్సీస్ కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి టెంటేటివ్ వేకెన్సీ అని అన్నాడు. సో దీస్ ఆర్ అప్రాక్స్ 14,582 వేకెన్సీస్. హవెవర్ ఫైనల్ వేకెన్సీస్ విల్ బి డిటర్మైన్డ్ ఇన్ డ్యూ కోర్స్. అంటే కొద్ది రోజుల్లో ఫైనల్ వేకెన్సీస్ అంటే ఇంకా యాడ్ అయ్యే అవకాశం కూడా మనకు సో ఉండొచ్చు. ఆ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేసి మనకు సో క్లియర్ కట్గా మనకు మెన్షన్ చేశాడు. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గుడ్ నెంబర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు దీన్ని. సో టెంటేటివ్ అన్నాడు కాబట్టి ఇంకా యాడ్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రైట్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక తీసుకుంటేనా సో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కనుక తీసుకుంటే దాంట్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ ఏ లీస్ట్ 60% ఇన్ మ్యాథమెటిక్స్ ఎట్ 12th స్టాండర్డ్. డిగ్రీ ఉండొచ్చు లేదా సో ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ కలిగి ఉండి సో 80% సో 60% అన్నట్టు 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అట్ 12th స్టాండర్డ్. 12th స్టాండర్డ్లో మ్యాథమెటిక్స్లో మనకు సో 60% మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే మ్యాథ్స్ ఉండాలి. సింపుల్గా ఎంపీసీ తీసుకోవచ్చు. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎట్ డిగ్రీ లెవెల్. బ్యాచిలర్ డిగ్రీ కనుక నీతో ఉంటూ దాంట్లో స్టాటిస్టిక్స్లో ఒక సబ్జెక్ట్ కలిగి ఉండాలి నువ్వు అన్నట్టు. ఇది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు మాత్రమే బ్యాచిలర్ డిగ్రీ అయినా ఉండొచ్చు రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుండి, లేదా 60% మార్క్స్ తోటి మ్యాథమెటిక్స్ అట్ 12th స్టాండర్డ్ అయినా ఉండొచ్చు అన్నట్టు. ఒకవేళ అది లేకపోతే అనుకోండి సో ఏదైనా డిగ్రీ చదివి దాంట్లో మీరు ఈ పర్టికులర్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ కనుక చదివి ఉంటే మీరు దానికి ఎలిజిబుల్ అన్నట్టు. ఇది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి మాత్రమే. నేను ఇంకోటి పోస్ట్ సో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఇది కనుక తీసుకుంటే సేమ్ డిగ్రీ ఎట్ ఎనీ సబ్జెక్ట్ యాజ్ ఎ స్టాటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో ఏదైనా ఒక సబ్జెక్ట్ డిగ్రీలో నువ్వు
స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ని కనుక చదివి ఉంటే సో దానికి నువ్వు ఎలిజిబుల్గా కన్సిడర్ చేస్తున్నాడు. ఈ 2 పోస్టులు కాకుండా రిమైనింగ్ ఏవైతే పోస్టులు ఉన్నాయో అన్నిటికీ బ్యాచిలర్ డిగ్రీ. సో ఒకవేళ నువ్వు ఫైనల్ ఇయర్ స్టూడెంట్వి కనుక ఎగ్జామ్ రాసి ఉంటే నువ్వు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ నీకు 1 ఆగస్టు 2025 వరకు నీకు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి నీది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ద క్యాండిడేట్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ దేర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ కెన్ ఆల్సో అప్లై. అంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్కి రాసిన మిత్రులు ఎవరుతున్నారో వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోరు. బట్ హవెవర్ దే మస్ట్ పొసెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1/8/2025. ఆగస్టు 1వ తారీఖు 2025కి మీరు క్వాలిఫై అయి ఉండాలన్నట్టు. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించింది. రైట్, మనం ఎగ్జామినేషన్ కనుక తీసుకుంటే టైర్ 1 కనుక తీసుకుంటే సో దీంట్లో 4 సబ్జెక్ట్స్గా ఉంటాయి మనకు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ప్రతి ఒక్క క్వశ్చన్కి మనకు 2 మార్క్స్ అయితే ఉంటుంది. దెన్ జనరల్ అవేర్నెస్లో మనకు నార్మల్గా సైన్స్ కానీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ ఉంటాయి మనకు, జాగ్రఫీ లెక్క. తర్వాత దీంట్లో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అంటే మనకు ఎన్ని క్వశ్చన్స్ ఇక్కడ సో 100 క్వశ్చన్స్ మార్క్స్ మాత్రము 200గా తీసుకుంటాం అన్నట్టు. సో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకుంటే 1 hour ఎగ్జామినేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, మరి నెగిటివ్ ఏమైనా ఉందా అంటే నెగిటివ్ కంపల్సరీగా ఉంది. దాని 0.50 అంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు కాబట్టి సో మిస్ అయిందనుకోండి దాంట్లో 0.5 మార్క్స్ అన్నట్టు. అంటే 1లో ½ మార్క్ అనేది రాంగ్గా అయిపోతుంది అన్నట్టు. అండ్ టైర్ 1 కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్. దాని టైర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది. సో ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్సెప్ట్ ఫర్ ది సో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఒక్కటి మిగిలేస్తే మిగతా అంతా బోత్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ అండ్ హిందీలో మనకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. రైట్, సో టైర్ 2 కనుక తీసుకుంటే మనకు దీంట్లో 3 పేపర్లు ఉంటాయి చూడండి. సో పేపర్ 1 తీసుకుంటాము, పేపర్ 2, పేపర్ 3గా తీసుకుంటాం. పేపర్ 1 కంపల్సరీ ఫర్ ఆల్ ద పోస్ట్, అన్ని పోస్టులకు పేపర్ 1 ఎగ్జామినేషన్ అనేది కామన్. పేపర్ 2 ఎగ్జామ్ అయితే ఇందాక మనం జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని మనం మాట్లాడాం కదా, వాళ్ళు పేపర్ 2 అపియర్ అవుతారు అన్నట్టు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఉంటారు చూసారా, వాళ్ళు పేపర్ 3 రాస్తారు అన్నట్టు. అండ్ రిమైనింగ్ ఆల్ ద పోస్టులకి కామన్ కంపల్సరీ ఫర్ ఆల్ పోస్ట్ దట్ ఈస్ పేపర్ 1. పేపర్ 1 అనేది అన్ని పోస్టులకు ఉంటుంది. పేపర్ 2 అండ్ పేపర్ 3 వచ్చేసేసి జస్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ ఏదైతే ఉంటుందో దానికి పేపర్ 2 కూడా ఉంటుంది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఏదైతే ఉంటారో వాళ్ళకు పేపర్ 3 కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం పేపర్ 1 కనుక తీసుకుంటే కంపల్సరీ ఆల్ అన్నాం కదా, 3 సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ 1 తీసుకున్నాం అనుకోండి, మాడ్యూల్ 1, మాడ్యూల్ 2. మాడ్యూల్ 1 ఏంటిది, మ్యాథమెటికల్ అబిలిటీ. 30 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్, వెయిటేజ్ 23%. అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్స్ 90 మార్క్స్ ఉంటాయి, 23% వెయిటేజ్, 1 hour ఎగ్జామినేషన్. అంటే ఇక్కడ ఎంత 60 క్వశ్చన్స్, మార్కులు మాత్రము 180 మార్క్స్. 1 hour ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 సెక్షన్ 1లో ఇది. అదే మనం సెక్షన్ 2 తీసుకున్నాం అనుకోండి, మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ తీసుకుంటున్నాము. ఇది 45 మార్కులు, 45 క్వశ్చన్స్ 135 మార్క్స్ 45 క్వశ్చన్స్ 135 మార్క్స్, 35% వెయిటేజ్ ఉంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్ అగైన్ ఇక్కడ ఏంటిదంటే మనకు సేమ్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ ఉంటాయి మనకి. ఇక్కడ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్, 19% వెయిటేజ్. ఇది కూడా 1 hour ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది సెక్షన్ 2. అదే సెక్షన్ 3 తీసుకున్నాం అనుకోండి, మాడ్యూల్ 1 కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులు. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ వెయిటేజ్ ఏమి ఉండదు కానీ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలన్నట్టు. 15 నిమిషాల టైం ఉంటుంది దీనికి. అదే డేటా ఎంట్రీ స్పీడ్ అంటే టైపింగ్ అన్నట్టు. సో మనకు కొంత టైం ఇచ్చి కొంత టాస్క్ ఇస్తారు, దాన్ని మనం టైప్ చేయాలి. సో 1 డేటా ఎంట్రీ టాస్క్ అంటాం. ఇది కూడా క్వాలిఫైయింగ్ అంటే వీటిని సెక్షన్ 3ని క్వాలిఫై అవ్వాలి. ఇది వెయిటేజ్ ఏమి ఉండదు. సెక్షన్ 3 అనేది వెయిటేజ్ ఏమి ఉండదు, ఇది క్వాలిఫై అవ్వాలన్నట్టు. ఇది 15 నిమిషాలు ఉంటుంది. ఇది దాని పేపర్ 1కు సంబంధించింది. అదే మనం పేపర్ 2 అండ్ పేపర్ 3 తీసుకుంటాం కదా, దేంట్లో టైర్ 2లో స్టాటిస్టిక్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్, దానికి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, 2 hours. ఇది కూడా సేమ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, 2 hours ఉంటుంది దీని తర్వాత
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ కనుక తీసుకుంటే దాని డిఫరెంట్ పోస్టులకి సో డిఫరెంట్ ఏజ్ లిమిట్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కనుక తీసుకున్నాం అనుకున్నారా, సో గ్రేడ్ బికి సంబంధించి 20 నుంచి 30 సంవత్సరాలు. అదే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తీసుకున్నాం అనుకోండి ఐబీలో, ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి సో 18 to 30 ఇయర్స్గా తీసుకుంటారు అన్నట్టు. ఇక్కడ నా శాలరీ అన్నాం కదా మనం, ఇక్కడ చూడండి లెవెల్ 7 ఇది. లెవెల్ 7కి శాలరీ కనుక తీసుకుంటే 44,900 అంటే 100 రూపాయలు యాడ్ చేస్తే 45,000 అన్నట్టు. అక్కడ నుంచి 1,42,400 వరకు ఉంటుంది. ఇది పే లెవెల్ 7కి సంబంధించింది నాన్న. అండ్ ఇక్కడ డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఆర్ మినిస్ట్రీలో వర్క్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ గ్రేడ్ బీనా గ్రేడ్ సీనా అన్నీ ఉంటాయి. అండ్ రకరకాల ఎగ్జామినేషన్కి రకరకాల పోస్టులకి రకరకాలుగా దాని ఏజ్ లిమిట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ ఏ కేటగిరీ వైజ్గా. అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్ పోస్టులకు రాస్తాం కాబట్టి మనం సెలెక్ట్ అయిన దాన్ని బట్టి మనకు ఆ డిపార్ట్మెంట్లో రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటే ఇది లెవెల్ 6 35,400 నుంచి 1,12,000 తీసుకుంటాం. ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తీసుకుంటాం, అదర్ మినిస్ట్రీ ఆ డిపార్ట్మెంట్ అంటాం మనం. సో గ్రూప్ బి 18 to 30 ఇయర్స్గా, ఇక్కడ అన్ని లెవెల్ 6లో మొత్తము 18 to 30 ఇయర్స్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉంది, జూనియర్ ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో దాంట్లో కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. దట్ ఇస్ వన్ కన్సిడరేషన్. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా మనకు అంటే ఈ లెవెల్ 6కి సంబంధించి ఏజ్ అనేది కామన్గా ఉంది మనకు. అండ్ లెవెల్ 5 తీసుకున్నాం అనుకోండి సో 29,200 నుంచి 92,300 అన్నట్టు. ఇది కూడా లెవెల్ 5కి కూడా సేమ్ కామన్ 18 to 27 ఇయర్ ఏజ్ ఉంది. ఆడిటర్ అకౌంటెంట్ ఉంది. సో కాగ్ కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ అంటాం కదా, వాటిలో మనకు ఈ పోస్ట్ అన్నట్టు. అదే లెవెల్ 4 తీసుకున్నాం అనుకోండి 25,500 నుంచి 81,000 ఉంది. ఇక్కడ కూడా 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగి ఉంది. సో డిఫరెంట్ పోస్టులు డిఫరెంట్ మినిస్ట్రీ ఆర్ ఆఫీస్లో దాంట్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ తీసుకుంటాం మనం, అంటే ఏజ్ లిమిట్ ఫర్ ద పోస్ట్ విచ్ ఏజ్ లిమిట్ ఈజ్ 18 to 27 years. The candidate must have been born not earlier than 1998, not later than 2007. సో ఏదైతే మనము 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగిన పోస్టులని మనం ముందు మాట్లాడాము, అంటే ఇక్కడ లెవెల్ 5 అండ్ లెవెల్ 6, లెవెల్ 4 అండ్ లెవెల్ 5 ఉంది చూసారా 18 to 27 ఇయర్స్ అని. సో ఆ పోస్టులకు అప్లై చేసే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1998 ఆగస్టు 2వ తారీఖుకి ముందు పుట్టి ఉండకూడదు వాళ్ళు. అంటే 2 ఆగస్ట్ 1998 తర్వాతనే పుట్టాలి వాళ్ళు. అండ్ దాంతోపాటుగా 2007 ఆగస్టు 1కి ముందు పుట్టాలి. అంటే 1998 ఆగస్ట్ నుండి సో 2007 ఆగస్టు మధ్యలో వాళ్ళు పుట్టి ఉండాలి. వాళ్ళు ఎలిజిబుల్ 18 to 27 ఇయర్స్. అదే మనం ఇక్కడ 20 to 30 ఇయర్స్ వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు 1995 ఆగస్ట్ నుంచి 2005 ఆగస్టు మధ్యలో పుట్టి ఉండాలి. అదే 18 to 30 ఇయర్స్ ఏజ్ కలిగిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పోస్టులకి ఎలిజిబుల్ వెళ్తున్నారో వాళ్ళు 1995 ఆగస్ట్ నుంచి 2007 ఆగస్టు మధ్యలో పుట్టి ఉండాలి వాళ్ళు. అండ్ ఫర్ ద పోస్ట్ విచ్ ఏజ్ లిమిట్ 18 to 32 ఇయర్స్ 18 నుంచి 32 ఇయర్స్ ఎవరైతే మనం కన్సిడరేషన్ చేస్తాం వాళ్ళు 1993 నుండి 2007 మధ్యన వాళ్ళు పుట్టి ఉండాలి. సో మీరు ఎప్పుడు బార్న్ అయ్యారో ఈ వయసు ప్రకారంగా మీరు చెక్ చేసుకోండి మీరు ఎలిజిబుల్లా కాదా అనేది. అండ్ మీరు ఎస్ఎస్సి పోర్టల్లో కనుక మీరు రిజిస్ట్రేషన్ అయితే ఎస్ఎస్సి పోర్టల్లో కనుక మీరు రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటికల్గా దీంట్లో ఏ పోస్టులకు మీరు ఎలిజిబుల్లో దాంట్లో చూపిస్తుంది, డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. రైట్, ఇది ఏజ్ రిలాక్సేషన్ మనకు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారనుకోండి మీరు 5 ఇయర్స్ ఎలిజిబుల్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్కి మీరు ఎలిజిబుల్గా తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ కన్సిడరేషన్లో 18 to 32 ఇయర్స్ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు, కానీ మీ ఏజ్ ఇక్కడ కనిపిస్తే ఒక 33 ఇయర్స్ అయిందనుకోండి. ఇప్పుడు దీని ప్రకారం ఈ ఏజ్ లిమిట్ ప్రకారంగా 32 ఇయర్స్ వరకే ఉండాలి, కానీ మీకు 33 ఇయర్స్ ఉంది. ఇప్పుడు మీరు ఎలిజిబుల్ కాదు కదా, కానీ మీరు ఎస్టీ వాళ్ళు ఉన్నారనుకోండి అక్కడ ఎంత ఇచ్చాడు వాడు 32 ఇచ్చాడు, కానీ ఇక్కడ ఎస్టీకి ఇంకా ఎంత యాడ్ అవుతుంది 5 ఇయర్స్, అంటే మీరు 37 ఇయర్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు ఈ పర్టికులర్ ఇయర్స్ మధ్యన మీరు పుట్టి ఉండాలి, పాయింట్ గుర్తుపెట్టుకోండి. అది ఏ కేటగిరీ అయినా కావచ్చు వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఉన్నారనుకోండి మిత్రులు, వాళ్ళకు 3 ఇయర్స్ యాడ్ అవుతుంది, అంటే సో 32 + 3 అంటే 35 ఇయర్స్ వరకు ఉండాలి. 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ మీరు ఈ ఇయర్స్ మధ్యన మీరు బార్న్ అయి ఉండాలి. అండ్
పీడబ్ల్యూడి వాళ్ళకైతే యూనివర్సల్ 10 years, ఓబీసీ వాళ్ళకైతే 13, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 అండ్ ఈఎస్ఎం వాళ్ళకైతే 3 years ఉంటుంది. ఇది మన ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన కన్సిడరేషన్. అండ్ ఇక్కడ ఫీ కనుక తీసుకుంటే ఫీజు కనుక తీసుకుంటే జనరల్ దాంతోపాటుగా ఓబీసీ వాళ్ళకైతే 100 rupees ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వీళ్ళందరికీ ఏంటంటే ఫ్రీ. సో దెర్ ఈజ్ నో ఫీజ్. అండ్ ఈవెన్ గర్ల్స్ కూడా ఈ కేటగిరీ వాళ్ళకు ఫీజు అనేది ఎటువంటి ఫీజు అనేది లేదు ఈ కేటగిరీ వాళ్ళకు. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద నోటిఫికేషన్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఐ విల్ గివ్ ద రిప్లై. అండ్ రేపటి సెషన్లో మనము స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఏంటిది, లైవ్ అప్లికేషన్ ఎలా చేయాలనేది నేను ప్రతిదీ చేస్తాను. అండ్ దిస్ ఈస్ ది నోటిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.